ప్రభుత్వం మారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా మాత్రం ఇంకా కొనసాగుతుంది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు ఆ ఉత్తర్వులను అమలు చేయటం లేదు. ప్రజలకు ఉపయోగపడే విషయంలో కూటమి పార్టీల నిరసనలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఇంతకు తిరుపతిలో పెద్దిరెడ్డి చేసిందేంటి? కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? వాచ్ ది స్టోరీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరికీ వైసీపీ మాజీ మంత్రిగా, పొంగనూరు ఎమ్మెల్యేగా సుపరిచితం. పొంగనూరు ఎమ్మెల్యే అయినా ఆయన మాత్రం తిరుపతిలోనే నివాసం. కూటమి అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డిని పొంగనూరులో అడుగు పెట్టనీయటం లేదు అక్కడి జనం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన భూదందాలు, తప్పుడు కేసులు, దౌర్జన్యాలకు విసిగి వేసారిన ప్రజలు పెద్దిరెడ్డిని ఏ పరిస్థితుల్లోనూ పొంగనూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టనీయమని భీష్మించుకుని కూర్చున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన పరిస్థితి అలా దాపురిస్తే, ఆయన నివాసం ఉన్న తిరుపతిలో మాత్రం రివర్స్ లో వ్యవహారాలు సాగుతున్నాయి. ఇదే తిరుపతి వెస్ట్ చర్చి సమీపంలో పెద్దిరెడ్డి నివాసం ఉన్న ఇల్లు. ఈ ఇంటికి గతంలో అయితే వెస్ట్ చర్చి నుంచి మాత్రమే దారి ఉండేది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రజాధనాన్ని ఉపయోగించుకుని తన ఇంటికి మరో రోడ్డును వేయించుకున్నారు. అది కూడా ఆ చుట్టుపక్కల కాలనీ వాళ్లు రోడ్డు కోసం సంతకాలు చేసి అడగటం వల్ల వేసినట్టు రికార్డుల్లో చూపించారు. అయితే ఆ రోడ్డుకు పెద్దిరెడ్డి ఓ గేటు పెట్టి ఎవరిని ఆ రోడ్డు వైపు రానియలేదు. వైసీపీ అధికారం కోల్పోయాక పెద్దిరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డుపై ఎవరిని రానియకుండా అడ్డుకోవటంపై జనసేన నేతలు ప్రశ్నిస్తూ నిరసనకు దిగారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారుల నివేదిక కోరారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. స్థానిక 18వ డివిజన్లోని మారుతినగర్, రాయల్ నగర్ ను కలిపేందుకు సీసీ రోడ్డు వేస్తున్నట్లు 9.55 లక్షల అంచనాతో ఒకటి, 9.50 లక్షలతో మరొకటి 2 విడతలుగా నామినేటెడ్ కింద టెండర్ ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు రాయల్ నగర్ నుంచి మారుతినగర్ ను కలుపుతూ రోడ్డు వేస్తున్నట్టు కార్పొరేషన్ రికార్డులో నమోదు చేసిన విషయాన్ని కూడా నిర్ధారించారు. అయితే ఈలోపు పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 8న హైకోర్టును ఆశ్రయించారు. సంబంధిత స్థలంలో నిర్మించిన సిమెంట్ రోడ్డును, రక్షణ కోసం నిర్మించిన గేటును తొలగించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తమ భద్రతను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారని, అందుకైన ఖర్చు కూడా తాము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని అభ్యర్థించారు. కార్పొరేషన్ తరపున కూడా ఓ నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ పిటిషనర్ల ప్రైవేటు ఆస్తి వ్యవహారంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఈ నెల 10వ తేదీకి కేసును వాయిదా వేశారు. ఇంతవరకు పెద్దిరెడ్డికి అనుకూలమైన తీర్పు వచ్చినప్పటికీ 10వ తేదీ ప్రభుత్వ న్యాయవాది రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా గేట్లు మూసివేయకుండా చూడాలని 8వ తేదీ ఇచ్చిన ఉత్తర్వును సవరిస్తూ హైకోర్టు స్పష్టంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి తీర్పు వచ్చే వరకు పెద్దిరెడ్డి ఇంటి ముందు 2 కాలనీలకు దారి కల్పించాలని ఈ నెల 15న మున్సిపల్ కార్పొరేషన్ కు ఉత్తర్వులు అందాయి. అయితే ఇప్పటికీ ఆయన గేట్లు తెరిచి ఉంచకపోవడంతో కార్పొరేషన్ యంత్రాంగం అటువైపు వెళ్లేందుకు కూడా సాహసించలేదు. కొత్త కమిషనర్ అయినా ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.